నవంబర్ 1 న్యూ బ్యాచ్ స్టార్ట్ అంటారా 2 స్లాట్స్ లెఫ్ట్ అంట. రియల్ లైఫ్ లో ఇలా చేయలేము కానీ ఈ ఎఫెక్ట్ ని ఎలా చేయాలో చూసుకుందాం. దీన్నే స్పీడ్ ట్రయల్ ఎఫెక్ట్ అంటారు. సో ఫస్ట్ ఈ ఎఫెక్ట్ కి మెయిన్ గా కావాల్సింది బ్లాక్ ఫ్రేమ్. అంటే కెమెరాని ట్రైపాడ్ మీద ఆరెల్స్ స్టాండ్ మీద స్టేబుల్ గా ఉంచి సబ్జెక్ట్ ఒక పాత్ లో మూవ్ ఆర్ రన్ చేయాలి. సో ఫుటేజ్ వచ్చిన తర్వాత ఆ క్లిప్ ని ప్రీమియర్ ప్రో లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. టైమ్ లైన్ లో ఉన్న మెయిన్ క్లిప్ ని డూప్లికేట్ చేసి ఆ డూప్లికేట్ చేసిన క్లిప్ ని 4 to 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్ చేయాలి. దెన్ ఒపాసిటీని 80% కి చేసి బ్లెండ్ మోడ్ ని డార్కింగ్ కి కన్వర్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ని 4 to 5 క్లిప్స్ కి అప్లై చేయండి. అప్పుడు మీకు ఇలా ఒక ట్రయల్ ఎఫెక్ట్ వస్తుంది. దెన్ మన మెయిన్ క్లిప్ ని వదిలేసి రిమైనింగ్ క్లిప్స్ ని నెస్ట్ చేసుకోండి. దెన్ ఆ నెస్టెడ్ సీక్వెన్స్ కి డైరెక్షనల్ బ్లర్ యాడ్ చేయండి. సెట్ యాంగిల్ టు 90 degrees అండ్ బ్లర్ టు 30 బేస్డ్ ఆన్ యువర్ ఫుటేజ్. మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెస్టెడ్ సీక్వెన్స్ కి సర్క్యులర్ మాస్క్ యాడ్ చేసి సబ్జెక్ట్ మూవ్మెంట్ తో పాటు మాస్క్ పాత్ ని ట్రాక్ చేయాలి. దెన్ మన ఫుటేజ్ కి స్పీడ్ ర్యామ్ చేసుకొని లైట్నింగ్ ఎఫెక్ట్స్ అండ్ దానికి తగ్గట్టుగా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి ఎఫెక్ట్స్ కోసం వెతికి టైం వేస్ట్ చేసుకోకండి. ఫ్లాష్ అండ్ కమెంట్ చేయండి, లింక్ పంపిస్తాను. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ఫాలో ఎడిటింగ్ బ్లాక్ బర్డ్. నవంబర్ 1 నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ ని బుక్ చేసుకోండి.